నమస్తే. పేదల ఇళ్ళు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది వాళ్ళ పరిపాలనా కాలంలో? 10,414 కోట్లు. ఇది ఎవరు చెప్పారు? ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ఎక్కడ చెప్పింది? శాసనసభలో చెప్పింది, నిన్న చెప్పింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వమే చెప్పిన తర్వాత ప్రభుత్వం నేరుగా అంగీకరించినట్టు పేదల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ మేరకు ఖర్చు పెట్టింది అనేది. ఇది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రభుత్వం శాసనసభలో. దీంతోపాటు మద్యం షాపులకు ప్రివిలేజ్ ఫీజుని మినహాయిస్తూ అప్పట్లో మరి ముఖ్యమంత్రి గారు అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి గారు చేసిన డిజిటల్ సంతకాల వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఈ రెండింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఇంద్రనీల్ రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ పాలిటిషియన్. నమస్తే. నమస్తే సార్. ఇంద్రనీల్ గారు, సో 10,414 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెట్టడం అంటే ఏడాదికి కనీసం కరోనా టైంతో కూడా కలుపుకొని 2,000 కోట్లు ఖర్చు పెట్టారని అనుకోవచ్చు. వీళ్ళ కరోనా టైంలో కొంత స్లో డౌన్ అయినా రెస్ట్ ఆఫ్ ది పీరియడ్లో అయినట్టు ఇది ప్రభుత్వమే చెప్పిందిగా. అవును సార్. దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం 1,70,000 మంది పెండింగ్లో అంటే అప్లికేషన్ పెట్టుకొని మాకు కూడా కావాలి అనే విధంగా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారని చెబుతున్నారు. మీరు కానీ మరలా గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఆల్మోస్ట్ 34 లక్షల మంది పేదలు కానివ్వండి, మధ్యతరగతి కుటుంబీకులు కానివ్వండి, సొంత ఇల్లు లేని వారికి ఆ చిరకాల కోరికని తీర్చడం కోసం ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయబడింది. అంటే 34 లక్షల మందికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయితే ఎంతోమందికి ఇప్పుడు మీకు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జగనన్న కాలనీలో కనపడతా ఉంది. కాకపోతే మాట్లాడితే ఏం చెబుతుంటారంటే మీరు కానీ గతాన్ని తీసుకుంటే చాలామంది విశ్లేషకులను మేధావులు, ఇంకా విశ్లేషకులు అనే పదం తప్పేమో సార్, మేధావులు కొంతమంది ఎలా చెప్తుంటారు అంటే ఒకప్పుడు చంద్రబాబు గారు ఏదన్నా ఒకటి ఇనిషియేట్ చేస్తే ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఎక్స్టెండ్ చేశారు, మళ్ళీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు దాన్ని మళ్ళీ ప్రోగ్రెసివ్గా తీసుకెళ్లారు. సో ఆ డెవలప్మెంట్ అనేది ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం కొనసాగించింది కాబట్టి గవర్నమెంట్ ఆర్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు జరిగింది కాబట్టి బాగా డెవలప్మెంట్ వెళ్ళింది అని పదే పదే చాలా గొప్పగా చెబుతారు. వాటికి కూడా చెప్పే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు. యాక్చువల్గా చంద్రబాబు గారు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం డిజైన్ చేయలేదు సార్. 33 కిలోమీటర్ల పరిధిలో ఒక ఎక్స్ప్రెస్ హైవేకి మాత్రమే డిజైన్స్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలన్న ఐడియాతో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ మారవటం ఇవన్నీ జరిగినాయి. ఇదంతా ఒకళ్ళ క్రెడిట్ కాదు, ఒకళ్ళ తర్వాత ఒకడు దీన్ని ప్రోగ్రెసివ్కి తీసుకెళ్లారు అంటున్నారు కదా. మరి ఎంతమంది ఆ మాటకు వస్తే మీరు ఐటీ అభివృద్ధి క్రెడిట్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వాలి. పివి నరసింహ గారి హయాంలో అప్పుడు ఆయన ఇనిషియేటివ్ అది సార్. కొన్ని సెక్టార్స్ ఏమవుతాయంటే అది ప్రపంచవ్యాప్తంగా ఆ రోజున ఐటీ మూమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అది నెదురుమల్లి గారు అవ్వచ్చు, పైన రాజీవ్ గాంధీ గారు టైంలో రాజీవ్ గాంధీ గారు ఇనిషియేషన్ అవ్వచ్చు, ఆ తర్వాత పివి నరసింహారావు గారు అవ్వచ్చు, కింద చంద్రబాబు గారు కూడా తన హయాంలో పుష్ అయితే ఇచ్చినట్లే. అలాగే కాకపోతే ఇక్కడ ఏమైందంటే సార్, ప్రపంచం మొత్తంలో ఐటీని నేనే డెవలప్ చేశా అన్నట్టు మాట్లాడతారు చూడండి, అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకు అంటే హైదరాబాదు ఆ రోజున ఐటీ యొక్క ఎగుమతులు అంటే దట్ మీన్ మనము ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాంట్లో ఏ ర్యాంకులో ఉన్నాం, ఏ ర్యాంక్ నుంచి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 7వ ర్యాంక్లో ఉన్నాం అనుకోండి సార్. చంద్రబాబు హయాంలో 7 నుంచి 3కి వచ్చాం అనుకోండి, 7 నుంచి 3 కూడా అవసరం లేదు సార్, 7 నుంచి 5కి వచ్చాం. 7 నుంచి 5కి వచ్చామంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెస్. అలా ఏం జరగల, ఇది ఉత్త ప్రచారం తప్పితే మనకంటే ముందున్న ముంబై ముందే ఉంది, మనకంటే ముందున్న కలకత్తా ముందే ఉంది, మనకంటే ముందున్న చెన్నై ముందే ఉంది, మనకంటే ముందున్న ఇట్లా బెంగళూరు కానివ్వండి. ఎస్ఎం కృష్ణ గారు ఆ టైంలో సీఎం ఉన్నారు. అలానే ఓన్లీ క్రెడిట్ ఎస్ఎం కృష్ణను, ఓన్లీ క్రెడిట్ చంద్రబాబు. అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మాన్యువల్ ప్రాసెస్ నుంచి కంప్యూటరైజేషన్ సైడు, ఆటోమేషన్ సైడ్ మూమెంట్ వచ్చినప్పుడు జరిగిన దాంట్లో వాళ్ళ కృషి లేదు అని నేను చెప్పను. దే హ్యావ్ గివెన్ ద బెస్ట్. వాళ్ళ హయాంలో వాళ్ళు ఇచ్చారు. కానీ ప్రపంచం మొత్తంలో సాఫ్ట్వేర్ నేనే పరుగులెత్తిచ్చాను అంటే ఆంధ్రప్రదేశ్ ర్యాంకు ఒక్క ర్యాంకు కూడా ముందుకు వెళ్ళలేదు సార్. మనకంటే వెనక నుంచి పూణే ముందుకెళ్ళింది, మనకంటే వెనకున్న ఎన్సీఆర్ కూడా ముందుకెళ్ళింది, కానీ మన ర్యాంక్ ఏమీ ముందుకెళ్ళాలి. ఫస్ట్ అది చాలామందికి తెలియాలి, ఇప్పుడు కూడా చాలామందికి తెలియదు. ఎంతసేపు ఏంటంటే చంద్రబాబు గారు వస్తే మాకు ఐటీ జాబులు వస్తాయి అనే స్థాయిలో ఈ రోజుకి ఫీజు రీయింబర్స్మెంట్ మీద చదువుకున్న విద్యార్థులను ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి రాజకీయంగా ఉంది.
ఇందాక మనం పాయింట్ దగ్గర ఆగాం కదా, ఏది డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఒకటి తర్వాత ఒకటి చేయాలి. అది రాజశేఖర రెడ్డి గారు చేస్తే నేను చేశాను, నేను చేస్తే రాజశేఖర రెడ్డి గారు చేశారు అని చంద్రబాబు గారు చెప్తుంటారు కదా. అది ఎప్పటి నుంచి చెబుతున్నారు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చెప్తున్నారు ఫస్ట్ థింగ్. అయితే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు 34 లక్షల మంది చిరకాల కోరిక లాంటి సొంతింటి కళని అంతలా ఇనిషియేట్ చేసిన తర్వాత ఇప్పుడు 1.5 year అయిపోతుంది. ఆ జగన్ ఇనిషియేట్ చేసిన ఇళ్ల పరిస్థితి ఎలా ఉంది? ఒక ఇంటికన్నా ఏమన్నా ప్రోగ్రెసివ్గా మీరు ఏమైనా వర్క్ చేశారా? ₹1 ఖర్చు పెట్టారా? ఎక్కడ అసలు ఎలా ఉండేది? ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఉంటే అవి ఎందుకు పనికిరావు సార్, మళ్ళీ రీవర్క్ లాగా అన్నీ చేయాలి. మీరు ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఇది కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంటుంది. అవును, దాంట్లో మొన్న లాస్ట్ టైం మనకి నేషనల్ గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్ వైజు, మనకున్న శాంక్షన్ వైజు, మనకున్న పాపులేషన్ వైజు దగ్గర 10 లక్షల మందికి సొంత ఇంటిని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కట్టియచ్చు. సో ఆల్రెడీ ఒక 30% అయితే జగన్ హయాంలో కంప్లీట్ అయింది. ఇంకో 30%ని ఆ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆల్రెడీ అలాట్ అయిపోయి, అంటే ల్యాండ్ అలాట్ అయిపోయి ఆల్రెడీ స్లాబ్ వర్క్లు అయిపోయో, గోడలు కంప్లీట్ చేయొచ్చు. ఇన్కంప్లీట్గా ఉన్న వాటిని కంప్లీట్ చేయొచ్చు కదా. మరి ఇన్ని మాటలు చెబుతూ ఇది ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అని చెప్పేవారు ఈ రోజున శాసన మండలిలో ఎంత ఖర్చు పెట్టారు అంటే 10,414 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకొక 1,17,000, 1,79,000 నెంబరు ఇంతమంది ఇంకా అప్లై చేసుకొని ఉన్నారు, వాటినేమో వెరిఫై చేస్తున్నాము అని చెప్పేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఆల్రెడీ దీనికోసం స్పెషల్గా ఉన్నాయి కదా, వాటిని వాడైనా ప్రోగ్రెసివ్గా ఇంకో 10 లక్షల ఇళ్ళు ఆల్రెడీ అలాట్ అయ్యి ప్రోగ్రెసివ్లో ఉన్న వాటికి కంప్లీట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లా? చేస్తే జగన్ గారి పేరు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. ఆరోగ్యశ్రీ అనగానే ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర రెడ్డి గారు. ఈ ఆరోగ్యశ్రీని మీరు ఎంత అంటే 2.5 లక్షల నుంచి 25 లక్షలు పెంచినా, తగ్గించినా, పేరు మార్చినా, దాంట్లో ఎన్ని దాన్ని లేదు ఆరోగ్య ఆసరా తెచ్చినా, ఎన్ని తెచ్చినా క్రెడిట్ అనేది రాజశేఖర రెడ్డి గారికి మాత్రం వచ్చింది. ఎందుకు వస్తుందంటే ఆ పథకం అంతకుముందు లేదు సార్. లేనప్పుడు పేదలు ఏదైనా ఇబ్బంది అయితే డబ్బులు దొరక్క చనిపోయేవాళ్ళు, లేదు ట్రీట్మెంట్ చేయించుకోలేకపోయేవాళ్ళు, ఆ స్థాయి నుంచి ఒక్కసారిగా వాళ్ళ జీవితంలో మార్పు చూశారు. ఇప్పుడు అది జరిగిపోయి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ల తర్వాత ఏమైపోయిందంటే ఇది ఎప్పుడో మనకు పుట్టినప్పటి నుంచి ఉన్న పథకం లాగా. అంటే ఇప్పుడు జనరేషన్ చూసేది ఏంటంటే గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పథకమే కదా, ఇదేం కొత్తగా రాలా. ఏమన్నా ఉంటే చిన్న అమెండ్మెంట్స్, చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి కానీ పథకంలో మన జీవితంలో తేడా ఏం లేదు. ఎందుకంటే అది లేనప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఈ 10 ఏళ్లలో ఓటు హక్కు వచ్చిన వాళ్ళకో, ఈ 20 ఏళ్లలో ఓటు హక్కు వచ్చిన వాళ్ళకో ఆ విషయం తెలియదు. అంటే ఈ రోజున 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులకి ఆరోగ్యశ్రీ లేనప్పుడు పడ్డ బాధలు ఎలా ఉండేయో తెలియదు. అవును. సో వాళ్ళకి ఇది కొత్త ప్రోగ్రాం లాగా ఉండదు. నెక్స్ట్ ఆ ఇంపాక్ట్ అర్థం కాదు. అదే మీకు ఇది ఉంది కదా, అమ్మఒడి కూడా సేమ్ పరిస్థితి. ఇదివరకు లేదు. ఇప్పుడు మీరు పేరు మార్చిన చివరికి చంద్రబాబు గారు, టీడీపీ నాయకులు కూడా దాన్ని అమ్మఒడి అనే పిలుస్తున్నారు. తల్లిదివని అంటల్లా. అది ఎప్పుడైనా సార్ ఇదివరకు లేదు. ఇప్పుడు కొత్తగా ఒక పథకం తీసుకొచ్చాం, ఆ పథకం వలన వాళ్ళ జీవితాల్లో కొంత మార్పు కనపడింది, ఇనిషియేట్ అయ్యింది అన్నప్పుడు తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని మార్పులు చేసినా ఆ ఫస్ట్ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళకే అది తెలుస్తుంది. ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ ఒక్క ఎలక్షన్కి అది ఉపయోగపడింది సార్. అవును. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది 2004లో గెలిచిన తర్వాత ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఆ నెక్స్ట్ ఎలక్షన్ గెలిపోయింది, కానీ ఇంకా తర్వాత ఎలక్షన్ గెలిపోదు. ఎందుకు అంటే అదేదో రెగ్యులర్గా ఉన్న పథకంలాగా ఉండిద్ది. దానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి అలా రావటమే ఆలస్యం. జనరల్గా అంతకుముందు ప్రొసీజర్ ఎలా ఉండిద్ది అంటే 6 నెలలకు ఒక పథకం, 2 ఏళ్లకు ఒక పథకం, ఎలక్షన్లు ఇంకో సంవత్సరం ఉందనగా మనం చెప్పిన హామీల కోసం కొన్ని పథకాలు ఇంట్రడ్యూస్ చేయడం ఎలా ఉంది. ఈయన రావటం పథకాలన్నీ స్టార్ట్ చేశారు. కరోనాలో లోటు బడ్జెట్లో సైతం కంటిన్యూ చేశారు. మాట రాకూడదు, మనం మాట ఇచ్చామండి ఆయన లెక్కలో. కట్ చేస్తే ఏమైంది తెలుసా, ఎలక్షన్ టైంకి ఇది ఎప్పటి నుంచో ఇస్తున్నారు, ఈయన ఇచ్చినట్టు కౌంట్ కూడా మర్చిపోయారు జనం. అంటే 5 ఏళ్ళ నుంచి ఇస్తుంటే ఇదేదో ఎప్పటి నుంచో వస్తున్న ఫీలింగ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అవును. సో నేనేమంటా అంటే, సో ఆయన లాజిక్ మిస్ అయిపోయారు అక్కడ. మిస్ అయిపోయారు. ఈ ఇళ్ల విషయంలో అయితే మాత్రం చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల వాళ్ళ చిరకాల
కోరికైన సొంతిల్లి కళని నెరవేర్చాలి అనే చిత్తశుద్ధి ఉంటే నేషనల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉండవు కాబట్టి డెఫినెట్లీ ఆల్రెడీ ప్రోగ్రెసివ్గా ఉన్నదాన్ని కొంత కంప్లీట్ చేయాలి అని కోరుకోవాలి మనం. రైట్. ఇక రెండో అంశానికి వచ్చేసారు. ఈ లిక్కర్ షాప్స్, బార్లు వాళ్ళ యొక్క ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని అప్పట్లో రూపొందించిన ఫైల్ మీద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారు డిజిటల్ సంతకాలు చేశారు. అది బయటకు వచ్చింది. ఏతావాత చూస్తే ఏంటంటే వాస్తవంగా దట్ ఈస్ అ రెవెన్యూ ఫర్ గవర్నమెంట్ కదా, స్టేట్ గవర్నమెంట్. అది ఎందుకు వై డిడ్ దట్ గవర్నమెంట్ ఫోర్గాన్ దట్ రెవెన్యూ అండి? అంటే ఇక్కడ సార్ ఏదైనా ఒక గవర్నమెంట్ చేసేటప్పుడు మేబీ వాళ్ళు ఏం చెప్తారు, టెండర్లు ప్రివిలేజ్డ్ కాస్ట్ తీసివేయటం వలన టెండర్ కాస్ట్ పెరిగిద్ది, లేదు పోటీ పెరుగుతుంది, మనకి ఇక్కడ పోయిన రెవెన్యూ ఇంకో చోట వస్తుంది అని ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. అట్ సేమ్ టైం ఏంటంటే కరప్షన్ జరిగింది అని ప్రూవ్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వైఎస్ఆర్సిపి క్లెయిమ్ చేస్తున్నట్లు ఒక్కొక్క ఇయర్కి ప్రివిలైజ్డ్ ఛార్జెస్ ఎత్తివేయటం వలన 1300 కోట్లు ఏడాదికి నష్టం జరిగింది. సరాసరి ఈ 5 ఏళ్ల పాలనలో 4 సంవత్సరాల ప్రివిలైజ్డ్ ఛార్జ్ అంటే 5200 కోట్ల పైచిలకు కేవలం ప్రివిలైజ్డ్ ఛార్జ్ మీదే ప్రభుత్వానికి రావాల్సిన రాబడి పోయింది అంటున్నారు. ఒకవేళ వీళ్ళు నిజంగా టెండర్లు పెరిగి టెండర్ ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ చూపించుంటే ఈ పాటికి వాళ్ళు చూపించేవాళ్ళు, మేము ఇక్కడ 5200 కోట్లు నష్టపోయినా కూడా టెండర్ ప్రొసీజర్ వల్ల మీకు 10,000 కోట్లు లాభం చేకూరింది అని చూపించేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు దాకా ఏం చూపిలే ఆ విధంగా. రెండోది ఏంటి, సరే ప్రివిలైజ్డ్ ఛార్జెస్ తీసేశారు. మేజర్గా వీళ్ళు చెప్పేది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణ కానివ్వండి, ఆ రోజు కేసు నమోదు ఎఫ్ఐఆర్ కూడా చేశారండి. ఏమంటారు, ఎంఆర్పి ధరల మీద 20 రూపాయలు అదనంగా కలెక్ట్ చేసి అమ్మారు. ఎంఆర్పి అంటేనే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, దాన్ని మించి ఆ సెక్టార్తో సంబంధం లేదు. మనం ఆరోగ్యం కోసం వేసుకునే మందు అవ్వచ్చు, కిక్కు కోసం వేసుకునే మందు అవ్వచ్చు, దేనికైనా ఎంఆర్పి ఇస్ ద ఫైనల్ రేట్. దాన్ని మించి అమ్మితే అది క్రైమ్. అయితే దాన్ని మించి 20 రూపాయలు అదనంగా అమ్మారు. దాని విలువ సరాసరి 20,000 కోట్లు పైచిలుకు. ఈ 20,000 కోట్లు పైచిలుకు ప్రజాధనం ప్రజల దగ్గర కలెక్ట్ చేసింది ముడుపుల రూపాన కూడా వెళ్ళినాయి అనేది ఇంకొక ఆరోపణ. ఈ రెండింటిని బేస్ చేసేసి వాళ్ళు అప్పట్లోనే 2023లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని సిట్కి అప్పచెప్పారు. సిట్కి అప్పచెప్పిన తర్వాత కూడా సిట్ విచారణలో కూడా ఏంటంటే అసలు ఈ ప్రివిలైజ్డ్ ఛార్జ్ ఎవరు క్యాన్సిల్ చేయడానికి సైనింగ్ ఎవరు చేశారు అంటే కన్సర్న్ మినిస్టరు అప్పుడు కొల్లు రవీంద్ర గారి డిజిటల్ సైన్ ఉంది, అండ్ చంద్రబాబు గారు స్వయానా ముఖ్యమంత్రి గారు అయ్యి ఉండి ఆయన రిఫర్ చేశారనమాట, ఆయన సైన్ ఉంది. సో వాళ్ళిద్దరిని కూడా ముద్దాయిలుగా అంటే మీన్ అక్యూజ్డ్ కౌంట్లో యాడ్ చేసి అప్పుడు సిఐడి విచారణ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఆ లిక్కర్ స్కామ్లో ప్రజెంట్ బెయిల్ మీదే ఉన్నారు సార్. ఆ కేసు ఏం కొట్టేయలేదు, లేదు ఇది తప్పుడు ఆరోపణ అని ఇప్పుడు దాకా కేసు క్లోజ్ అవ్వాలి. సిఐడి స్టేటస్ ఏంటండి దాంట్లో? కేసెస్ ఇదే ప్రాబ్లం సార్. గవర్నమెంట్ మారిన ప్రతిసారి సిఐడి అధికారులు మారిపోతారు, సిఐడి యొక్క ఇన్ఛార్జీలు మారిపోతారు. అండ్ మోర్ ఓవర్ ఏమవుతుంది అంటే అక్కడ సిబిఐ అవ్వచ్చు నేషనల్ గవర్నమెంట్ దగ్గర, స్టేట్ గవర్నమెంట్ దగ్గర సిఐడి అవ్వచ్చు. ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ యొక్క వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు పనిచేయాల్సి వస్తున్నారు. అంటే వాళ్ళు ఏ కేసు మీద వర్క్ చేయమంటే ఆ కేసు మీద అని నా మీనింగ్. వాళ్ళ కోసం అంటే నాట్ ట్యాంపరింగ్, ఆ కేసు పక్కన పెట్టండి, ప్రజెంట్ ఈ కేసు మీద వర్క్ చేయండి అంటే వాళ్ళు వర్క్ చేయాల్సిన పరిస్థితి. బేసికల్లీ ఏమైందంటే సార్, ఎనీ క్రిమినల్ కేసు మీ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే విక్టిమ్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ విక్టిమ్కి ఇంకా నొప్పి తగలకుండా ఉండటం కోసం మన లా ఎలా ఉందంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద విక్టిమ్ ద స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే మనకి ఏపీలో రిజిస్టర్ అయింది అనుకోండి ఒక క్రిమినల్ కేసు లాంటిది. సో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద అపోనెంట్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ విల్ వర్క్. అది సిఐడి అయితే సిఐడి, లేదు అంటే స్పెషల్ సిట్ వేసి ఉంటే స్పెషల్ సిట్ ఉంటుంది, లేదు ఒక పర్టికులర్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక స్టేషను, విచ్ ఎవర్ అప్లికబుల్. సో ఏమవుతుంది, ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క అపోనెంటే స్టేట్ గవర్నమెంట్ అయినప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఆ కేసే ఉండదు. విత్డ్రా చేసుకున్నారా? చేయలేదు ఇంకా. అంటే సిచ్యువేషన్స్ చెప్తున్నా, ఇవన్నీ ఎలా అవుతున్నాయి. విత్డ్రా చేసే అవకాశం ఉందా? ఉంటుంది, ఎందుకు ఉండదు. ఇప్పుడు స్కిల్ స్కామ్ విత్డ్రా చేసుకోలేదా? స్కిల్ స్కామ్లో 3,000 కోట్లు అనేది ఒక అగ్రిమెంట్ సార్. స్టేట్లో ఉన్న మేజర్ హై రెప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సీమన్స్ వాళ్ళు ట్రైనింగ్
ప్రపోజల్స్ 3,000 కోట్లతో పెట్టేటప్పుడు దాంట్లో 10% స్టేట్ గవర్నమెంట్ ఒక స్టేకు, మిగిలిందేమో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీస్ని స్కిల్ డెవలప్ చేసుకునే ప్రపోజల్, అది రిసోర్సెస్ తయారు చేసుకోవటం. సో అసలు ఈ 3,000 కోట్ల ప్రపోజలు అగ్రిమెంటు అసలు ఈ తతంగమే మాకు తెలియదని సీమన్స్ చెప్పింది తర్వాత, కేసు అయిన తర్వాత. స్టేట్ గవర్నమెంట్ యొక్క 10% స్టేకు మెల్లగా వాళ్ళు ఎంత ఇనిషియేట్ చేశారో దాంట్లో 10% ఇస్తా వెళ్ళాలి. అంటే 3,000 కోట్లు అనుకోండి సార్, వాళ్ళు ఒక 1,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అన్ని చోట్ల కలిపి. అప్పుడు అందులో 10% ఎంత, 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ వాళ్ళు అసలు ఇనిషియేట్ చేయకముందే వాళ్ళు ఒక 50 కోర్స్ ఇన్వెస్ట్ చేసే లోపే వీళ్ళు 300 కోట్ల ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? తప్పు జరిగిందే కదా. సో ఈ 300 కోట్లు కూడా సీమన్స్ ఏం చెప్పింది, అసలు మాకు దీనికి సంబంధమే లేదు, మాకు రాలేదు. సో ఈ 300 ఏ సీమన్స్కి వెళ్ళినట్టు అది ఏ సీమన్స్ అనేది పక్కన పెడితే ఈ కేసు ఎవరో ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది కదా, వాళ్ళకి రాలేదంటున్నారు, బట్ ట్రాన్స్ఫర్ అయింది కదా ఎవరో ఒకళ్ళకి. ట్రాన్స్ఫర్తో పాటు కొన్ని ప్రూఫ్లతో సహా దొరికారు సార్. దొరక్క కాదు, ఇప్పుడు ఈ కేసును స్టేట్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్న ఈడీ ఒప్పుకోలేదు కదా. ఈడీ ఒప్పుకోలే. ఈడీ లేకపోతే ఇప్పుడు ఈ కేసు లేదు ఇక ఫ్యూచర్లో. ఈడీ ఉంది కాబట్టి కొంత ఇప్పుడు చెప్పలేము, ఈడీ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం లెక్కల్లో ఎలా ఉంటుందంటే సార్, 300 కోట్లు అనేది ఇది ప్రజాధనం, ఎవరి జేబులోంచి తీసిచ్చేది కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు, అది చంద్రబాబు నాయుడు గారి ఆస్తి కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆస్తి కాదు, ఇది ప్రజాధనం. మీరెవరూ తప్పు చేయలే, కానీ ఎక్కడికి పోయినాయో కనిపెట్టి నిజంగా తప్పు చేసిన అతనే శిక్షించాలి. ఆ 300 కోట్లు రీకలెక్ట్ చేయాలి కదా. చేయకుండా స్టేట్ గవర్నమెంట్ మారగానే విత్డ్రా చేసుకోవటాన్ని ఎలా చూడాలి? రైట్. విజయవాడ వరదలు వచ్చినాయి కదా సార్, విజయవాడ వరదలు వచ్చినాయి. 5-10% మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయా అని స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు. దాన్ని సమర్థిస్తూ 5-10% కరప్షన్, యాక్సెప్టబుల్ కరప్షన్, పదం గుర్తుపెట్టుకోండి, యాక్సెప్టబుల్ కరప్షన్ అని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వరద బాధితుల అత్యవసర అవసరాల కోసం అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా ఏర్పాటు చేసిన 55 కోట్లలో 5-10% అంటే 2.5 కోట్లు 5 కోట్లు అందాల్సిన, అంటే వాళ్ళు ఇల్లు వాకిలి నాశనం అయిపోయి మీరు ఇచ్చేది కూడా 55 కోట్లు, వాళ్ళేమీ మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికో లేదు, నష్టపోయింది మొత్తం కాదు కదా, ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఇచ్చే దాంట్లో కూడా కరప్షన్ జరుగుతుంది. అది యాక్సెప్టబుల్ కరప్షన్ అనే స్థాయికి వెళ్ళిపోయి స్టేట్ గవర్నమెంటే మన మీద ఉన్న కేసులన్నీ ముందు తీసేయండి, పక్కన పెట్టేయండి, వీటి మీద విచారణ జరగకూడదు అని విత్డ్రా అవుతుంటే, ఇవన్నీ చూస్తూ ప్రజలు ఎలా ఉండిపోయారంటే పార్టీలకి అంటే సానుభూతి పరులుగా, అంటే ఇప్పుడు వైసీపీ సానుభూతి పరులంతా విమర్శిస్తారు, బట్ కూటమి ప్రభుత్వ సానుభూతి పరులంతానేమో దీన్ని సమర్థిస్తున్నారు. బట్ సమర్థించేవాళ్ళు విమర్శించేవాళ్ళు ఫస్ట్ ఆలోచించాల్సింది మనందరి కష్టార్జితం అది. ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంక రేపు వచ్చేవాళ్ళు ఇంకొంచెం పెంచుకుంటూ పోతారు. ఎందుకంటే యాక్సెప్టబుల్ కరప్షన్ నుంచి పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. ఆ స్థాయికి వెళ్ళిపోతే ఇంకెవరు సార్, ఇంకేం చేయగలరు? అప్పుడు మరి ఇదేంటి ఇప్పుడు డిజిటల్ సంతకాల గోలేంది, దీని మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? దట్స్ వాట్ నేను గత ఇంటర్వ్యూలో కూడా మన ఇద్దరం మాట్లాడినప్పుడు కూడా చెప్తాను సార్. నేనేమంటా అంటే అసలు క్యూ లైన్లో ఇంకో కేసు ఉన్నప్పుడు, నేను ఇప్పుడు అంటే ప్రజెంట్ 2019-24 ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఏవైతే లిక్కర్ స్కామ్ ఎలిగేషన్స్ ఉండి కేసు నడుస్తుందో దాన్ని ఇప్పుడు ఆపి అది చేయమని చెప్పట్లేదు. అది ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. అంటే అదే దాంట్లో ఎలాగో ఈడీ ఇన్వాల్వ్ అయింది చూసారుగా. 5 స్టేట్స్లో నిన్న 20 చోట్ల సోదాలు చేశారు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అండ్ ఢిల్లీ. లేటెస్ట్ ఇది కూడా చేస్తే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ నా నేను చెప్పాలనుకుంది వాళ్ళకి ఇంకోసారి మళ్ళీ విడిగా కూర్చొని అధికారం ఉంటే తప్పించుకోవచ్చు అనే భావన ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉండాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది రాజకీయ నాయకుడికి? మనం తప్పు చేసినా రేపు ఉదయం అధికారం ఉంటే మనం తప్పించుకోవచ్చు. ఈ రోజున చూడండి రాజకీయంలో, అంటే మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అతీతంగా సార్, దేశవ్యాప్తంగా ఎక్కడైనా చూడండి కేసులు ఉన్న వాళ్ళంతా రూలింగ్ గవర్నమెంట్కి వెళ్ళిపోతారు. గెలిచేదేమో వేరే పార్టీ పేరు మీద, ముందు కేసులు తప్పించుకోవడానికి అధికార పార్టీలోకి జాయిన్ అయిపోతున్నారు. అధికార పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మీద అంటే కేసు ఉన్నా కూడా దాని మీద ప్రొసీడింగ్స్ ఉండవు. మీకు తేడా 2014 నుంచి 2019 మధ్య ఉన్న కేసు 2023లో రిజిస్టర్ చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పీడ్గా నడిచింది. ప్రభుత్వం మారింది అనుకోండి, ఇప్పుడు దాని మీద 5 ఏళ్ల పాటు నామినల్ కోర్టులో వాయిదాలో ఏదో ఒక 4 వాయిదాలో 5 వాయిదాల్లో 5 ఏళ్ళు సాగదీసేస్తారు.
సో అధికారం ఉంటే కేసుల నుంచి మనం వాటిని ప్రొలాంగ్ చేయొచ్చు అనే ధైర్యం వాళ్ళకు వస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు తప్పు చేయకుండా ఎందుకు ఉంటారు సార్? రైట్. సో లెట్ us see అంటే ఏం జరుగుతుంది, ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ కాబట్టి అటు ఆ ఇళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుందా, అలాగే ఇప్పుడు ఒక లిక్కర్ కేసులో చాలా దూకుడుగా వెళ్తుంది ప్రభుత్వం, మరి అదే ఈడీకి చెప్పించి పాత కేసును కూడా తిరగదొడుతుందా, వేచి చూడాల్సిన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రాణి గారు.